పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన పార్లమెంట్ అభ్యర్థి నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పట్టణంలో రోడ్ షో నిర్వహించిన వరుణ్ తేజ్ జనసేనను గెలిపించాలని పిలుపునిచ్చారు. విస్సా కోడేరు వంతెన నుంచి మావుళ్లమ్మ ఆలయం వరకు రోడ్ షో నిర్వహించారు. తమకు తమ తల్లిదండ్రులకు ధైర్యం ఇచ్చింది తన బాబాయ్ పవన్ కళ్యాణ్ మాత్రమేనన్నారు. ప్రజలు విలువైన ఓటును అమ్ముకోవద్దని 25 ఏళ్ల భవిష్యత్తు కోసం ఓటు వేయాలని వరుణ్ పిలుపునిచ్చారు. ఇప్పుడు పేరెంట్స్ ఇంత ధైర్యంగా మమ్మల్ని బయటికి పంపించారంటే పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకం. ఆయన జన సైనిక్స్ అంటే వాళ్ళకి ఏమీ జరగదు అని ఒక సపోర్ట్, ధైర్యం అన్ని పేరెంట్స్ కి వచ్చేసింది అనమాట ఆటోమేటిక్ గా. ఎవరో 2000 ఇచ్చారు కదా అని చెప్పి 2000తో 5 సంవత్సరాలు బతికేస్తావు, నువ్వు బతకలేవు కదా. 2000 కోసం కకృతిపడి ఎవరి చేతిలోనో మన 5 సంవత్సరాల లైఫ్ పెట్టలేము. నిజాయితీగా నిలబడే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన కోసం, ఆయన గురించి ఏంటో మనకు బాగా తెలుసు. ఆయన చేతుల్లో మన జీవితం పెట్టామంటే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన లేదు. ఆయనకి ఓట్ చేసి మెజారిటీతో గెలిపించుకోవాలి. జై జనసేన. అందరూ చాలా ఎక్కువగానే మాట్లాడారు. అసలు మేము ఇలా తిరుగుతున్నాము అంటే అందరికీ మీకు ఓటు హక్కు ఉందా అని అడుగుతున్నారు. మాకు ఓటు హక్కు ఉంది. మాతో పాటు తిరిగే చిన్న చిన్న పిల్లలకు కూడా ఓటు హక్కు లేకపోవచ్చు, కానీ 10 మందిని ఇన్స్పైర్ చేసి ఆ ఇన్స్పిరేషన్ మాలో ఉంది. మేము ఓటు వేయకపోయినా 10 మందిని ఇన్స్పైర్ చేసే ఇన్స్పిరేషన్ మాత్రం మాలో ఉంది. ఒక క్లాత్ కొనాలన్నా, ఒక డ్రెస్ కొనాలన్నా, కనీసం ఇయర్ రింగ్స్ కొనాలన్నా మినిమం 1 hour స్పెండ్ చేసే మీరు 5 సంవత్సరాన్ని నిన్ను, మీ ప్రాంతాన్ని, మీ రాష్ట్రాన్ని ఎన్నుకుని ఒక ముఖ్యమంత్రిని ఎన్నుకోవడంలో ఒక 2000కి 3000 కోసం చూసుకుంటావా? ఆలోచించు. నీ ఓటు హక్కు నీ చేతిలో ఉంది. ఎవరిని ఎన్నుకుంటావో, ఎవరిని రాష్ట్రాన్ని పాలిస్తావో అది నీ చేతిలో ఉంది. సో ఓటు హక్కుని గట్టిగా వినియోగించుకో. ఓటుగా ఎవరికి వేయాలి అనేది నీ చేతిలోనే ఉంది. జనసేన రావాలి, పాలన మారాలి. పవన్ రావాలి, పాలన మారాలి.